హల్లెలూయా. యెహెజ్కేలు రాసిన గ్రంథం 37వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు మనం చదివాం. యెహోవా హస్తము నా మీదకి రాగా అని ప్రారంభిస్తున్నాడు. అందరూ చాలా జాగ్రత్తగా విందాం. దయచేసి మొబైల్ ఫోన్స్ ఎవరు ఆడద్దు, పిల్లలతో అస్సలు ఆడద్దు. అందరూ కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. మన ఆదివారం ఇక్కడ తీసుకొచ్చారంటే దేవుడు ఊరికనే తీసుకున్నాడు. ఊరికనే ఈ వారానికి సరిపడా ఆత్మీయ ఆహారం ఇవ్వడానికి తీసుకొస్తాడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. నేను వాక్యం కోసం ఈరోజు వచ్చానన్న వాళ్ళు చెప్పండి ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అన్న వాళ్ళు ఆమెను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపల ఏం జరుగుతుండాలి? ఏం జరుగుతుండాలి? లోపల మంట మండుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నాతో మాట్లాడే లోపల ప్రార్థనా పూర్వకంగా ఉండి అందరూ ప్రార్థనా పూర్వకం కూర్చోండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఇక్కడ యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఏంటంటే అది ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. ఈ ఎండిపోయిన ఎముకల లోయలోకి యెహెజ్కేలు అనే ప్రవక్తని దేవుడు దర్శనంలో తీసుకుని వెళ్తున్నారు. ఎందుకని ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్లారు? అసలు ఏం జరిగింది అక్కడ అంటే, అది ఒక లోయ. చూడండి, పాత నిబంధనల యుద్ధాలు చాలా వరకు కూడా లోయలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జరుగుతుంది. లేకపోతే ఒక పెద్ద స్థలం ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుండే. మోస్ట్లీ మనం ఎక్కడ చూసినా లోయల్లోనే యుద్ధాలు జరుగుతుండే. అయితే ఆ లోయలో ఒకప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో చాలా మంది ఏమైపోయారు? గట్టిగా గట్టిగా చనిపోయారు. వాళ్ళ బాడీలన్నీ కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలినాయి. అక్కడ అనేకమైన ఎముకలతో నిండిపోయింది ఆ లోయ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, గమనించండి. ఇప్పుడు యెహెజ్కేలు అనే ప్రవక్తని దేవుడు చేపట్టి ఆ లోయలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, నేను ఆత్మవశుడనై ఉండగా అంటాడు. ఏంటంట? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో పేతురు ఆత్మవశుడై ఉండక ఒక దర్శనాన్ని చూశాడు. బైబిల్లో ఎక్కడెక్కడైతే ఆత్మవశుడనై ఉన్నాను అన్నాడో అక్కడ దేవుడు ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. అదే మన జీవితంలో మనల్ని ఆత్మవశులుగా దేవుడు ఒకవేళ మనల్ని చేశాడు అంటే దాని అర్థం నెక్స్ట్ మన కొరకు దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు వేశాడు అర్థం. హల్లెలూయా. గట్టిగా 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 ఏక స్వరముతో చెప్పాలి అందరూ కూడా గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకల్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడే అతను తీసుకుని వెళ్ళాడంట. ఏం చేశాడంట? గట్టిగా గట్టిగా చూడండి. ఎండిపోయిన ఎముకల లోయ అనే అనుభవం, వాసన, దుర్వాసన అక్కడంతా కూడా ఎందుకు పనికిరానటువంటి ఒక స్థలం అది. లేకపోతే భయం కలిగించే ఒక స్థలం అది. ఎముకలు ఒక కుప్పలుగా పోస్తున్నాయి అనుకోండి, మనం వెళ్తామా? హలో గట్టిగా. ఒక పెద్ద ఎముక మన ఇంటి గుమ్మంలో ఎవరిని పడేశారనుకోండి, ఆ రోజు నిద్రపోమ్మనం. అంతేనా? ఇది ఏం చేసేసారో ఎముక, కుక్కొచ్చి పడేసిన మన భయమే. అలాంటి లోయలో కంట అనేక ఎముకలు నా లోయలోకి దేవుడు తీసుకెళ్ళారట. ఇప్పుడు లోయలోకి వెళ్తున్నాడు, ఏం అర్థం కావట్లా. అసలు దానివల్ల ఏ ఉపయోగం కూడా గట్టిగా ఏ ఉపయోగం కూడా లేదు. యెహెజ్కేలుకి ఏ ఉపయోగం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏ ఉపయోగం లేనటువంటి ఒక స్థలంలోకి దేవుడు మనం తీసుకెళ్తున్నాడు, మన జీవితాన్ని తీసుకుని వెళ్తున్నాడు అంటే దాని అర్థం అక్కడ ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం, ఎందుకు ఈ బాధ నాకు వచ్చింది, ఎందుకు ఈ అనుభవంలోకి తీసుకెళ్ళాడు దేవుడు, ఎందుకు నా జీవితంలో శ్రమ కలిగింది, ఇది నాకు అసలు ఉపయోగం లేదు కదా, ఇది నాకు అవసరం లేదు కదా, దీనివల్ల నాకు ఏ ఉపయోగం లేని బాధ ఎందుకు పెట్టాడు దేవుడు నాకు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏదన్నా మన జీవితంలో అనుమతించాడు అంటే దాని అర్థం ఏదో గొప్పది నేర్పించబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు సంతోషాన్ని యాక్సెప్ట్ చేయగలరు, అంగీకరించగలరు. కానీ దుఃఖాన్ని ఏదైనా మన జీవితంలో దేవుడు తెస్తే అంగీకరించలేరు. బైబిల్లో చాలా మంది భక్తులు
సంతోషాన్ని ఎలా అనుభవించారో, దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడిచ్చిన బాధని కూడా వాళ్ళు అలాగే అనుమతించారు, సంతోషించారు దాంట్లో. నేను పోయిన వారం ఆదివారం అయిపోయాక శామ్యుల్ కోసి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దైవజనులకు ఆపరేషన్ అయిందని తెలిస్తే నేను నాతో పాటు కొంత ప్రదర్శన తీసుకుని వెళ్ళాను. వాళ్ళ భార్య 74 సంవత్సరాలు 73 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి ఇక్కడ కట్ చేసి డయాలసిస్ చేస్తున్నారు, కిడ్నీలో ప్రాబ్లం ఉండవల్ల. ఈయనకేమో మేజర్ ఆపరేషన్ అయ్యి ఆయనకి 76 సంవత్సరాలు. ఆయన పక్కన కూర్చున్నారు. ఇద్దరు పక్కన మనందరూ తెలుసు దైవజన శామ్యుల్ కోసి గారు. మనందరం దేవుని కృప చేత సంఘ దైవజన తర్వాత దేవుని తర్వాత ఆయన ద్వారా చాలా బలపరచబడ్డాం మనందరం. సరే అని అందరూ చూడడానికి వెళ్తే వాళ్ళ భార్యతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటున్న మాట, మనం అసలు అనుకోం కదా ఈ బాధలు మన జీవితంలో వస్తాయని, కానీ ఈ బాధల్లో కూడా దేవుడు బలి నడిపిస్తాడు కదా మనల్ని. ఆమె ఎంత హుషారు, 74 సంవత్సరాలు, ఒక పెద్ద ఆమె. ఏమి నడిపిస్తాడు కదా దేవుడు అసలు. మనం అనుకోం ఈ బాధలు మనకు వస్తాయని, కానీ అన్ని చెల్లికి మనకున్న తేడా ఏంటో తెలుసా? ఆమె ఎంత హుషారుగా అంటారు తెలుసా? వాళ్ళు మంచాన్ని పడిపోయి ఉంటారు, మనం మాత్రం లేచి తిరుగుతూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ బాధలో లేచి మనం ఏం చేస్తూ ఉంటాం? తిరుగుతూ ఉంటాం మనం. అది కదా దేవుని కృప, అదే కదా మన దేవుడు మన పక్షాన్ని ఇచ్చిన ఆ గొప్ప కృప. నిజమే, సంతోషాన్ని యాక్సెప్ట్ చేస్తాం మన హృదయంలో, కానీ శ్రమ కలిగినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు, ఎండిపోయిన అనుభవం కలిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేం మనం. కానీ నేను మాట చెప్పనా, మనకిచ్చిన సంతోషంలో కంటే కూడా మనకిచ్చిన బాధలోనే నిజమైన ఆశీర్వాదం బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన అనుభవంలోకి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు దేవుడు అంటే దాని అర్థమేంటి తెలుసా? అక్కడ దేవుడు ఒక జీవాన్ని కలిగించబోతున్నాడు. దేవుడు మహత్కార్యాన్ని ఏదో చేయబోతున్నాడు. యోబు జీవితంలో చూడండి, గమనించండి, సంతోషం ఫలాలు కోసాడు, అనేక మంది భోజనాలు పెట్టాడు, అనేక మందిని పోషించాడు. పనివారు చాలా మంది, వేల గొర్రెలు, వేల ఒంటెలు అన్నీ ఉన్నాయి. ఒకరోజు సడన్ గా బాధ కలిగింది. ఒకరోజు ఏం కలిగింది? గట్టిగా ఆ బాధని యాక్సెప్ట్ చేశాడండి. దేవా, నువ్వు ఇచ్చిందేనా ఈ బాధను నేను సంతోషపడుతున్నాను. విశ్వాస జీవితంలో దేవుడు అంటే ఎప్పుడు మనకు సంతోషాన్ని ఇచ్చేయాలి, సంతోషాన్ని ఇవ్వాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కొన్ని బాధల్ని. ప్రతి కీడు వెనకాల ఏముంటుందంటే ఒక మేలు ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలా? ఏముంటది? మేలుంటది. ఇప్పుడు ఈ ఎండిపోయిన అనుభవంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఏసుకెళ్ళి అడగచ్చు, అయ్యా అసలు ఎందుకు దీంట్లో తీసుకెళ్తున్నావు నన్ను? అది నాకు అవసరమా? కుళ్ళిపోయిన వాసన వస్తుంది అయ్యా, ఇలాంటి అనుభవం అవసరమా మనకి? ఇక్కడికి వద్దులే, ఏదన్నా ఊరు తీసుకెళ్ళు, ఏదన్నా ఒక టౌన్కి తీసుకెళ్ళు, ఏదన్నా ఒక ప్రదేశానికి తీసుకెళ్ళు, నేను సువార్త చెప్తా, వాళ్ళు బతుకుతారు. దేవుడు అంటాడు, అందరూ టౌన్లో సిటీలు ఎందుకుంటే ఎండిపోయిన కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, ఎండిపోయిన ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎండిపోయిన లోయలు ఉన్నాయి కదా, ఎండిపోయిన అనుభవాలు ఉన్నాయి కదా, అక్కడికి ఎవరు వెళ్తారు? వేసుకెళ్ళు, వెళ్ళాలి కదా. అందరూ సంతోషాన్ని అనుభవించుకుంటూ వెళ్తుంటే బాధను జయించి దేవుని మహిమనిచ్చేవారు ఎవరు మరి? కష్టాన్ని జయించి దేవుని మహిమనిచ్చేవారు ఎవరు మరి? సంతోషం ఇస్తేనే దేవుని మహిమ. మన బాధలో మనకు ఒక సాక్ష్యాన్ని తెస్తాడు చూడండి, ఆ సాక్ష్యం ద్వారా నిజమైన మహిమ దేవుని కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన లోయలోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. అయ్యా, ఎందుకు ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకొచ్చాం? ఆ చదివిన వాక్యం చూద్దాం ఒకసారి. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఏం చేస్తున్నాడు దేవుడు? ఏంటి? ఇటు అటు నడిపిస్తున్నాడంట దేవుడు. ఏమండి, ఎంత భయంకర వాసన వస్తూ ఉంటుంది అక్కడ. చర్మము పోయి, మాంసము పోయి, కుళ్ళిపోయి, నరాలన్నీ కుళ్ళిపోయి, ఆ తలకున్న పురి భాగం కానీ ఎముకల భాగం, అస్థి పంజరాలు అక్కడ ఉంటే అక్కడ దేవుడు నడిపిస్తున్నారంట, అటు ఇటు అటు ఇటు అటు ఇటు.
ఒకప్పుడు మన భారతదేశం కూడా ఇలాంటి ఎండిపోయిన ఎముకల లోయ లాంటిదే. ఆమె చెప్తాను అనుకో. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మన కుటుంబాలు కూడా ఇలా ఎండిపోయిన కుటుంబాలే. ఒకప్పుడు మన జీవితాలు కూడా ఇలా ఎండిపోయినవి. అక్కడికి దేవుడు దైవజనుడు వచ్చాడు కాబట్టి ఈరోజు జీవముతో ఆ ఇళ్ళన్నీ కూడా నిండిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక పరిచర్యను చూశాను. చర్చి చూస్తే మామూలుగా ఒక అడవిలో ఉంటుంది, చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా ఉండదు. కరెక్ట్గా ప్రార్థనకి ఒక అరగంట అవ్వగానే ట్రైన్ వచ్చింది. ట్రైన్ మొత్తం విశ్వాసులే, మొత్తం అడవి లాంటి స్థలం మొత్తం నిండిపోయింది. నేను అనుకున్నా మా దేవుడు ఏమి నడిపించాడు అనే దానికన్నా కూడా ఈ దైవజనుడు బలంగా నిలబడబట్టి ఇక్కడ దేవుడు తన ఆత్మక్రియ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ దేవుడు తన సేవకుల్ని ఎక్కడైతే లోయల్లో నిలబెట్టి అటు ఇటు నడిపిస్తున్నప్పుడు వారు నిలబడతారో ఆ పరిచయాలన్నీ దీవించబడి, ఆ పరిచయాలన్నీ ఏ దైవజనులు అయితే నిలబడలేదో అక్కడ ఆ ప్రాంతాలు ప్రజలు పాడైపోయారు. విజయవాడ నేను అనుకుంటాను మా దైవజనుల విషయం, కేరళ నుంచి ఒకప్పుడు ఈయన రాకపోయింటే ఇన్ని వేల మంది ఏమైపోయిండే వాళ్ళు. వచ్చిన ఈయన నిలబడకపోయింటే ఈ శ్రమంలో, కష్టాల్లో, బాధల్లో ఏమైపోయిండేవాళ్ళు. చూడండి, గమనించండి. ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు అటు ఇటు తిప్పుతున్నాడట. మన విశ్వాస జీవితం ప్రారంభించాక మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు ఎండిపోయిన లోయ అనుభవంలోనే తీసుకెళ్తాడు కొన్ని సంవత్సరాలు. మనం ఏమనుకుంటామంటే దేవుడు నమ్ముకున్న, బాప్తీసం పొందా, రేపు ఉద్యోగం వచ్చేస్తుంది అంతేనా? ఉద్యోగం వచ్చిన ఒక 6 నెలలకే ఒక పెద్ద ఇల్లు కట్టేస్తా లోన్ తీసుకొని. నెక్స్ట్ ఇల్లు తీసుకోగానే ఇల్లు తీసుకుని మనకు కట్నం ఎక్కువ వస్తుంది కదా, పెళ్లి చేసేసుకుంటాను. వేసేసుకుంటే పెద్ద ప్లాన్ వేసేసుకుంటాం. దేవుడు అంటాడు, నీకు ఇప్పుడు నువ్వు నాలోకి వచ్చావు కాబట్టి, మారు మనసు పని బాప్తీసం పొంది కాబట్టి ఫస్ట్ నిన్ను లోయ అనుభవంలోనే తీసుకెళ్తా. ఎండిపోయిన అనుభవంలో తీసుకెళ్ళి అప్పుడు జీవంలోకి తీసుకొస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు ఆ మాట అంటే మనం యాక్సెప్ట్ చేయలేం. మన హృదయంతో యాక్సెప్ట్, అమ్మో ఉదయ ఇప్పటికే చాలా బాధలు పడ్డాయి. ఏం పడ్డారు వీళ్ళు అసలు? సరిగ్గా బాధలే పడ్డారు. సరిగ్గా ఉద్యోగం రాని వాళ్ళు ఏం బాధలు పడి ఉంటారంటే, చదువు అప్పుడైన వాళ్ళు ఏం బాధలు తెలుసా వాళ్ళకి? జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచి 35-40 సంవత్సరాలు వస్తే బాధలు అనుభవించాం అంటే ఒక అర్థం ఉంటుంది. 20 సంవత్సరాలు కూడా అంటారు, నేను బాధలు పడ్డాను తెలుసా చిన్నప్పటి నుంచి. ఆ ఎండిపోయిన లోయ అనుభవంలో మనం వెళ్తున్నామంటే, ఎవరికి రాని బాధ మనకు వచ్చిందంటే, ఎవరికి రాని బలహీనత మనకు వచ్చింది, ఎవరికి రాని కష్టం మన ఇంట్లో వచ్చిందంటే దాని అర్థమైంది తెలుసా? దేవుడు ఏదో అద్భుతాన్ని అక్కడ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరిలాంటి కుటుంబాలు కాదు మన లోయలో నడిపిస్తాడంటే we are the chosen people. మన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మనం. ప్రైజ్ ది లార్డ్. లోయ అనుభవం నుంచి తీసుకెళ్తున్నాడు దేవుడు అంటే దాని అర్థం తెలుసా? మనం చాలా స్పెషల్ దేవునికి. అవునా అంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించదుగా. ఇప్పుడు అంటారులేండి, ఈ మాటకు మాత్రం వస్తుంది ఆమె. ఎండిపోయిన ఎముకల్లో తీసుకెళ్ళి ఆమె రాదు, యాక్సెప్ట్ చేయలేం. ఏమండి, ఒక మంచి జ్యూస్ ఆఫ్ బాటిల్ పెట్టి, వేపాకు జ్యూస్ ఆఫ్ బాటిల్ పెట్టి ఎంత అవుతాం మనం? ఒకళ్ళిద్దరు ఉన్నారండి బాబు ఇక్కడ, వేపాకు లోట తాగేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనం ఎప్పుడు కూడా చేదుడు కానీ చేదు అనుభవాన్ని కానీ ఇష్టపడమ్మా. కానీ మాట చెప్పనా, దేవుని పరిచయంలోకి లేకపోతే దేవునిలోకి ఆయన రక్షించుకున్న బిడ్డలమైన మనల్ని దేవుడు ఖచ్చితంగా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో మన లోయ అనుభవంలోనే తీసుకెళ్తాడు. మన తాతలను తీసుకెళ్ళాడు, మనల్ని తీసుకెళ్తున్నాడు, మన పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? మనందరినీ ఆయన పుట్టము వెయ్యాలి ఒకరోజు. పుట్టము వేయకపోతే సువర్ణమైన మంచి బంగారం అని మనం బయటికి రాలేము. అందుకని శ్రమని పుట్టము వేస్తాడు ఆయన. ఆ బాధను యాక్సెప్ట్ చేయాలి. అందరు పిల్లలు మంచిగా ఉద్యోగం చేసుకొని కారులో తిరుగుతున్నారు, నేను ఎందుకు ఇంకా ఈ చిన్న డొక్కు బండి మీద తిరుగుతున్నాను? యాక్సెప్ట్ చేయి. ఆ బండి మీద స్తుతించు దేవుణ్ణి.
అందరూ మంచి మంచి గృహాల్లో ఉంటున్నారు, నేను ఎందుకు దీంట్లో ఉన్నా? ఆ బాధని నువ్వు యాక్సెప్ట్ చేసి, ప్రభా ఈ సమయంలో ఇది నాకు ఇచ్చే స్తోత్రం అని చెప్పు. చెప్పాలండి మనం దేవుని పిల్లలు. ఈ కన్నీరు ఎందుకు ఇచ్చావు? ఈ కన్నీరులో నీకు స్తోత్రం ప్రభా అని చెప్పగలగాలి దేవుని పిల్లలు. చెప్పినప్పుడే దేవుడు నిజముగా మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మన గురేంటో తెలుసా? దేవుడు మహిమపరచాలి. దేవుని గురేంటో తెలుసా? కష్టమందు, బాధ ఎందు, కన్నీరు ఎందు, ఆనందం వచ్చినా ఏదొచ్చినా దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సడన్ గా ఒక లాటరీ తగిలిందండి 10 లక్షలు. అబ్బా, ఇంట్లో ఏం సందడి ఉంటుంది కదా. సడన్ గా 10 లక్షలు ఇంట్లో పోయింది అనుకోండి, అసలు ఆ ముఖం కార్టూన్ నెట్వర్క్ లో టామ్ అండ్ జెర్రీ ముఖం జారిపోయినట్టు జారిపోయి ఒక నెల రోజులు ఎవరితో మాట్లాడము, మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ దేవుని పిల్లలు కష్టాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్ని గుండాలు వేస్తామంటే అగ్నికి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. అయ్యా యేసయ్య అగ్నిలో మేము దేవుని కోసం చచ్చిపోతాం. యాక్సెప్ట్ చేశారు కాబట్టి ప్రపంచాన్ని కదిలించేసింది సాక్షి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించి దానిలో నువ్వు ప్రార్థన చేస్తే నేను సింహపాల్లో వేస్తాం. వేసేయండి అయ్యా, యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. ప్రార్థన ఆపను, యాక్సెప్ట్ చేస్తాను నేను. మనం యాక్సెప్ట్ చేయగలగాలండి దేవుడు అనుమతించే కొన్ని కష్టాన్ని, కొన్ని బాధల్ని. అప్పుడే మనం క్రీస్తులో సువర్ణము వల్లే మార్చబడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. బంగారాన్నంట కాల్చినప్పుడు దాని మీద ఉన్న మస్ట్ వేస్ట్ అలా పైకి వచ్చేస్తుంది. మంచి బంగారం అంతా కూడా సపరేట్ అయిపోతుంది. శ్రమ క్రైస్తవుడికి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ దేవుని పిల్లలకి ఆశీర్వాదం. అది నిజమైన ఆశీర్వాదం. చాలా వరకు ఇల్లు, పొలాలు, పిల్లలు ఇదే ఆశీర్వాదం అంటే నేను మాట చెప్పనా, మనం రక్షించబడి ఒక దేవుని బిడ్డగా ఉన్నాం చూసారా, అది చాలా పెద్ద ఆశీర్వాదం. అందరికి దొరకలేదు అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎరుగున్నాం, దేవుని నమ్ముకున్నాం, ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని రోజు రోజు సువర్ణ వల్ల మార్చిపడుతున్నాం, అది ఆశీర్వాదం. అసలు అవి మర్చిపోయి బంగారం చెయ్యి వేసుకుంటే ఆశీర్వాదం, చేతికి ఏంటిదే ఉంగరం కాదండి ఏమంటారు బ్రాస్లెట్, అది వేసుకుంటే అయ్యగా అది వేసుకుంటే ఆశీర్వాదం. మన దేవుడు పాపాన్ని కడిగాడు చూసారా, మన పాపాన్ని, అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. రేపు జీవ గ్రంథంలో నీ పేరు రాసి ఇచ్చాను అన్నాడు చూసారా, అది ఆశీర్వాదం. నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండబోతున్నావు అన్నాడు చూసారా, అది ఆశీర్వాదం. అసలైన ఆశీర్వాదాలు మర్చిపోయి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటాం మనం. అది అలా సంతోషపడాల్సిన వాళ్ళు అన్ని జనులు, మనం కాదు. అన్ని జనులలో పడతారు. మన ఆశీర్వాదాలన్నీ సపరేట్. దేవుని ఎరుగునడే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎండిపోయిన లోయలో అటు ఇటు తిప్పుతున్నాడు. తిప్పుతుంటే ఏంటయ్యా ఇది? అక్కడ చూడండి, గమనించండి, తర్వాత వాక్యం చదివి. ఆయన వాటి మధ్య ఇటు అటు నడిపించుండడు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము గట్టిగా గట్టిగా, అవి కేవలము గట్టిగా గట్టిగా ఎండిపోయినాయి. కేవలం ఎండిపోయినాయి, ఏ ఉపయోగం లేని ఎముకలు. ఈ ఎముకలే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఒకప్పుడు మన జీవితాలు ఇవన్నీ కూడా ఎండిపోయిన అనుభవం, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన స్థితిలో దేవునికి దూరం అయిపోయి పాపంలో బ్రతుకుతున్న ఎండిపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆయన చూశాడు. అసలు దేవునికి అనుదృష్టి మన మీద పడింది చూసారా, అదే గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం సీఎం లాగా చైర్ మీద కూర్చోబెడితే ఆశీర్వాదం అనుకుంటాం, కాదు. దేవుడు సర్వశక్తుడైన దేవుడు మనల్ని సపరేట్ గా చూసాడు చూసారా, అది ఆశీర్వాదం. ఎంతో మందికి లేదు ఆ కృపభాగ్యం. మనల్ని చూసి మనల్ని జగటగల మంటి ఊళ్ళొచ్చి పైకి లేపి పాపంలోంచి మనల్ని కడిగి ఆ రక్తంతో కడిగి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు చూసారా, అది ఆశీర్వాదం. ఆశీర్వాదం కోసం నిజంగా చాలా మందికి ఆశీర్వాదం అక్కర్లా. దేవుడు అనగానే 10 కోట్లు ఇచ్చేయాలి దేవుడు, అదే ఆశీర్వాదం అనుకుంటారు. నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు చూసారా, అది అది ఆశీర్వాదం. ఏ డాక్టర్ చేయలేడు, ఏ హాస్పిటల్ చేయలేదు, అది ఏ విధమైన వైద్యుడు చేయలేడు, ఏ విధమైన గొప్ప వ్యక్తి చేయింది దేవుడు చేసి చూపిస్తున్నాడండి.
తెలుసా? మన జీవితాన్ని పరిశుద్ధంగా నిలబెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన మన జీవితాల్ని, ఎండిపోయిన మన బ్రతుకుల్ని, ఎండిపోయిన మన కుటుంబాల్ని దేవుడు జీవముతో నిలబెడుతున్నాడు ఆయన. అదండి ఆశీర్వాదం. తర్వాత చూడండి, ఒకసారి చదువుదాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదు. అందుకని ప్రవచనం మీద ఎండిపోయిన ఎముకలు తిట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మని రప్పించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మాట చెప్పనా, ఎండిపోయిన స్థితిలో ఉన్న ఎముకలు చూసి దేవుడు అన్నాడు, ఈ బ్రతకగలవా? క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. బ్రతుకుతాయి అయ్యేస్తాడు. మనల్నే కనుక నీ భర్త మారుతాడా, నీ బిడ్డ మారుతాడా అని అడిగితే మనం ఏం చేయాలి తెలుసా? ఈ మందిరంలో ఎంత మందిని మార్చావు కదయ్యా, ఖచ్చితంగా మారుస్తామని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంతమందిని బ్రతికించావు కదయ్యా, నువ్వు బ్రతికిస్తావు ఖచ్చితంగా. మనకి ఎక్కడో లేదు సాక్ష్యం, మన పక్కన, మన ముందు, మన జీవితంలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రతికిస్తావయ్యా ఖచ్చితంగా. నీకు అసాధ్యమైనది కూడా, గట్టిగా చెప్పండి, గట్టిగా, దేవునికి అసాధ్యమైనది కూడా. నీ స్థితి మారిందా అని సాతాను అంటాడు, నీ స్థితి మారదు. మనం చెప్పాలి, ఎంతో మంది స్థితిని మార్చిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మందిని బాగు చేసిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎన్నో కుటుంబాల్ని ఆశీర్వదించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా స్థితి కూడా మారుస్తాడు. దేవుడు అన్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకలవా? మామూలుగా అయితే విశ్వాసంతో చెప్పగలిగితే ఏమని చెప్పాలి? యెహెజ్కేలు బ్రతుకుతాయా అని చెప్పాలి. బ్రతుకుతాయి, నిజంగానే బ్రతుకుతాయి అనాలి. కానీ ఈయనేమన్నాడు? నీకే తెలుసు అన్నాడు. నీకే ఎంత తెలివిగా చెప్పాడు చూడు సమాధానం, నీకే తెలుసు. కానీ మనం అలాంటి తెలివితో చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి తెలుసా? నా దేవుడు నా స్థితి మారుస్తాడు. చెప్పాలి, 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 గట్టిగా గట్టిగా. దేవుడు మన స్థితిని గట్టిగా మారుస్తాడు. మనకు ఆ విశ్వాసం ఉండాలి కదా. మనకి ఉన్న మరొక పేరేంటో తెలుసా? మీ పేరు కాక మరొక పేరు ఉంది తెలుసా? విశ్వాసులు. ఏంటి, ఎందుకు వచ్చింది ఆ పేరు? విశ్వాసం ఎదుగుతున్న వాళ్ళం కాబట్టి, విశ్వాసం నేర్చుకుంటున్న వాళ్ళం కాబట్టి, విశ్వాసం అభివృద్ధి చెందుతున్న వాళ్ళం కాబట్టి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన విశ్వాసం కలిగిన వాళ్ళం కాబట్టి మనకు విశ్వాసులు అనే పేరు ఉంది. కానీ ఈరోజు ఆ విశ్వాసాన్ని ఎవరు యాక్టివేట్ చేయట్లా, వాడట్లా. నేను ఎప్పుడు చెప్తాను, మీరు పడే కష్టం ద్వారా మీరు పొందే ఆశీర్వాదం 30%. మీ జీతాలు, మీ శాలరీస్ ద్వారా వచ్చే ఆశీర్వాదం మీ ఇంట్లో ఒక 30%. కానీ విశ్వాసంతో పొందుకుంటాం చూసారా, ఆ దాంట్లో ఉంటుందండి అసలైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బ్రతకగలవా అంటే ఏమనాలి? హలో, మిమ్మల్ని అన్నాడు అనుకోండి దేవుడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు అనుకోండి, ఏమనాలి? ఎవరు గట్టి చెప్పండి. బ్రతకగలవయ్యా, అది బ్రతికించగలవు. నీకు ఆ సత్తాని ఉంది, ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. నిజంగా మనం ధైర్యంగా చెప్పగలగాలి. మన పరిచయం ఎలా ముందుకెళ్తుంది అని నిజంగా ఒకసారి నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, విశ్వాసం ఉండబట్టి వెళ్తుంది అంతే. మీరు ఏ ఆధారం లేదు, కేవలం విశ్వాసం. చూడండి, గమనించండి. ప్రభు అడుగుతాడు, ఇది నీకు జరుగుతుందా? ఎండిపోయిన స్థితి ఇలా నువ్వు ఉన్నావు కదా, నువ్వు బాగుపడతావా అంటే మనం ఏం చెప్పాలి? నాకేం తెలుసు అయ్యా అంటావా? హలో, నాకేం తెలుసు, నీకేగా తెలుసు, నువ్వు దేవుడు కదా అనకూడదు. నువ్వు మారుస్తావు నా స్థితిని. గట్టిగా గట్టిగా చెప్పండి ఆ మాట, నువ్వు నా స్థితిని మారుస్తావు. చెప్పండి, చెప్పండి గట్టిగా. యేసయ్యా, నువ్వు నా స్థితి మారుస్తావు. చెప్పండి, చెప్పండి గట్టిగా. మన ఇంట్లో స్థితి, మన పరిస్థితులు కాదు, మన మైండ్ సెట్ కూడా మార్చగలడు. 10 మందిలో గౌరవప్రదంగా నిలబెట్టగలడు, అనేక మంది ఘనతగా నిలబెట్టగలడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పాస్టర్స్తో పాటు నేను కూర్చున్నాను. చాలా చిన్నవాడిని అప్పుడు, 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. నా భోజనం అమ్మ టక్కన లేచి వెళ్ళిపోయి చేయగలిగేశాను. మా అంకుల్కి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఇలా చూసి సైలెంట్ కళ్ళ సైడ్ చేసి ఇటు వచ్చి కూర్చో అన్నాను. నేను చేయగడికి వేసుకొని వచ్చి కూర్చోను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు కదా సేవకులు, నువ్వు చిన్నోడు కదా, అది అయ్యా నువ్వు వెయిట్ చేయాలి కదా అని అప్పుడు చెప్పిన మాట,
టేబుల్ సెన్స్ అని ఒకటి ఉంటుంది. టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. అది నేర్చుకోవాలి. అలా లేచి వెళ్ళిపోకూడదు. అది తినే వరకు నువ్వు ఆగాలి అన్నాడు. చాలా బాధపడిపోయి నన్ను ఎంత మాట అనేసారు, తెగేటి చేశాను. దేవుని కృపలో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో దేవుడు తిప్పుతుంటే, పెద్ద పెద్ద సావుకులతో కూర్చోబెడుతుంటే ఆ మాట అక్కడ ఉపయోగపడుతుంది, ఆ అనుభవం అక్కడ ఉపయోగపడుతుంది. కొన్ని అనుభవాలు పరిచయంలో ఉన్న జీవితంలో దేవుడు నేర్పిస్తున్నప్పుడు ఎండిపోయిన ఎముకల అనుభవంలోకి, ఎండిపోయిన స్థితిలోకి, మన కుటుంబాన్ని ఎండిపోయిన జీవితంలోకి అనుభవంలో తీసుకెళ్తున్నాడంటే దేవుడు, దాని అర్థం నెక్స్ట్ ఏదో గొప్ప ప్లాన్ ఉంది దేవునికి. అందుకే ఇక్కడ నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవడానికి మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ బాధలో ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రభా, ఇది ఎందుకు నేర్పిస్తావో, ఈ మహిమ కొరకు నేర్చుకుంటాను. ఈ బాధ ఎందుకు నాకు అనుమతించావో, నేను నేర్చుకుంటా. నేర్పించాయా? ఇది బ్రతకదా అంటే ఏసుకెళ్ళి అంటాడు, నీకే తెలుసయ్యా. సరే, నాకే తెలుసాను కదా, నేను చెప్పించేయి. మరి నేను చెప్పింది గట్టిగా చెయ్యి. ఒకరి రోజు ఏ ఎండిపోయిన అనుభవంలో మీరు కూర్చొని ఉన్నారు ఈ సంఘం నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పింది ఎలాగైతే ఏసుకెళ్ళి విని చేశాడో మీరు కూడా అలా చేస్తూ ఉండండి. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో రాబోయే దినాల్లో సాక్ష్యం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నారు, అయ్యా నువ్వు పని చేయి. ఏం చేయాలి చూడండి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి ఏం చెప్పించాలి చెప్పండి గట్టిగా, జీవాత్మను రప్పించుచున్నాను. దేవుడు అన్నాడు, నువ్వు ప్రవచనం ఎత్తి పలుకో, ఎండిపోయిన అనుభవాన్ని చూసి పలుకో, ఎండిపోయిన స్థితిని చూసి పలుకో. నా ఇంట్లో ఎండిపోయిన స్థితి ఉండడానికి వీల్లేదు. నా ఇంట్లో జీవము కలుగునుగా కాదు పలుకు. ప్రైజ్ ది లార్డ్. నా ఇంట్లో జీవము కలుగునుగాక, మా అన్నయ్య జీవితంలో జీవము కలుగునుగాక, మా అన్నయ్య వదిన జీవితంలో జీవము కలుగునుగాక, నా తండ్రి ఈ జీవితంలో జీవము కలుగునుగాక. పలుకుతే ఏమైపోద్ది? వచ్చేస్తుందా? అది అవిశ్వాసం. నేను పలుకుతే దేవుడు కార్యం చేస్తాడా? ఒక మాట చెప్పనా, ఎక్కడో నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని మందిరంలో కూర్చోబెట్టాడు చూసారా, అక్కడే ఆయన నిన్ను పిలిచి ఏర్పాటు చేసేసుకున్నాడు. హల్లెలూయా. అందరూ సంతోషంగా స్తోత్రాలు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మందిరంలో ఉంచి ప్రభు సన్నిధిలో ఉంచిన మీ యొక్క మొరని ఆయన ఎప్పుడు వింటాడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం మీ భక్తుల్లో ఎవరైనా రాకపోతే విశ్వాసంతో చెప్పండి, వచ్చే వారం మందిరంలో కూర్చోబోతున్నాడు. యేసు నామములో వచ్చే వారం మందిరంలో కూర్చున్నాడని విశ్వసిస్తున్నా. ప్రభా, నేను వచ్చే వారం ఆయనతోనే రాబోతున్నా అని విశ్వసించాలంటే ఆఫ్రికాలో ఉన్నవాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి తీసుకొస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొంతమంది మందిరం మానేసి వెళ్ళిపోతే నేను దేవుడి దగ్గర అదే అడుగుతాను, ప్రభా నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చి మందిరంలో కూర్చోాలి, నువ్వేం చేస్తాను అది నేను విశ్వసిస్తాను. ఒక ఆయన ఎక్కడికి వెళ్ళాడండి, ఏదో కంట్రీ వెళ్ళాడు. ఆదివారం ప్రార్థన చేసాం, సోమవారం అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారంట, మంగళవారం బయలుదేరి ఇంటికి వచ్చాడు, బుధవారం కోయంబత్తూరు వచ్చాడు, శుక్రవారం చర్చిలో కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, మన స్థితిని చూసి మనకి దేవుడు ఇచ్చిన అవకాశం, ఇదిగో ఎండిపోయింది కదా అని బాధపడద్దు, నువ్వు నోరు తెరిచి పలుకు. మన మాటలో శక్తి లేదు, కానీ మనం పలుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాట మీద క్రియ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సేవకులను మేము వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. సువార్తలో చాలా మంది వీధిలో సువార్తలు తీస్తారు, చెప్పి వెళ్ళిపోతాం. మరి వాళ్ళు ఎలా మారుతున్నారు అంటే మా మాటలు బట్టి కాదు, ఆ మాట పరిశుద్ధాత్ముడు పట్టుకొని వారి హృదయంలో క్రియ చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా స్థితి ఎండిపోయిన స్థితిలో ఉంది, నేను జీవం లేని వాడిగా ఉన్నాను, నా కుటుంబం జీవం లేని వాడిగా ఉందయ్యా. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో యేసు నామములో నా ఇంట్లో జీవము కలుగునుగాక. పలకండి విశ్వాసంతో. ఖచ్చితంగా ఆ జీవాన్ని మనం చూస్తాం. మనం ఎండిపోయిన ఎముకలను చూసి అంటాడు, ఎండిపోయిన ఎముకలతో పలుకన్నాడు. ఎండిపోయిన గట్టిగా గట్టిగా గట్టిగా. చాలా మంది విశ్వాసులకి నేర్పించేసింది ఏంటంటే, ఏదొచ్చినా ఏడు చేసేయాలి. ప్రధానంగా ఏడితే కూడా దేవుడు కార్యం చేయడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, అధికారం వాడేటప్పుడు అధికారం వాడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా గట్టిగా. ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు
ఏకస్వరంతో సంఘం అంతా చెప్పండి అన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు, అధికారం వాడేటప్పుడు ఏమాడాలి? అన్నిటి అనకూడదు, ఊరికినే కొన్నిసార్లు ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. వెనకాల ఐగుప్తీయులు, ముందర సముద్రం, అందరూ సనుగుతున్నారు. మోషే అన్నాడు, ఇక్కడ ఏడవాల్సింది కాదు, ప్రార్థనగా చేయాల్సింది, అధికారం వాడాలి. దేవుడు అన్నాడు, మోషే ఇంకెందుకు, నీ కర్ర చాచయ్యా. ఏడవలా, ప్రార్థన చేయలేదు, అక్కడ అధికారాన్ని వాడాడు. దేవుని బిడ్డలకు 2 ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి ప్రార్థన, రెండోది అధికారాన్ని వాడి కనిపించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 2024లోకి నడుపు పెట్టక ముందే, దేవా నీ అధికారంగా దేవుని బలము హస్తము నేను చూడబోతున్నా. ప్రైజ్ లార్డ్. చూడండి, ఎండిపోయిన ఎముకలు చూసి దేవుడు ప్రవచించయ్యా జీవంలోకి రావాలని. సరే నువ్వు చెప్పావు కదా, నేను చేస్తాను. మనకి ఈ అనుభవం ఉండాలి ఎప్పుడు కూడా. మనం చేయలేకపోతున్నాం, మన వల్ల కావట్లా, కానీ దేవుడు చెప్తాడు ఈ పని చెయ్యి అని. అది చేసే మనసు మనకు ఉండాలి. కొరియా దేశం, నేను ఎప్పుడు చెప్తుంటా, కొరియా దేశంలో మరణకాండ జరిగేదంట. బాగా రక్తపాతం, ఎప్పుడు రోడ్ల మీద రక్తమే, యుద్ధాలు జరిగాయంట. పోలాగిచో గారిని దైవజనులు ప్రార్థన చేశాను, ప్రభా మా దేశం ఏంటయ్యా ఇది ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది, మా ఇంట్లో మా దేశం అంతా ఇలా అయిపోతుంది ఏంటి, ఏ దేశంలో జరిగిన యుద్ధం రక్తం అంతా మా దేశంలో పాతుంది ఏంటి ప్రభా అంటే, దేవుడు అన్నారంట, మీ దేశంలో ఒక మాట బాగా వాడతారు, చచ్చినంత. అంటే గట్టిగా సంతోషం వచ్చినా చచ్చినంత ఆనందంగా ఉంది ఈరోజు. వీడు ఎప్పుడు చస్తాడో, కొన్ని పదాలు మనం తెలియకుండా మరణకరమైన మాటలు మనం పలుకుతూ ఉంటాం. మనం వీడు బాగుపడ్డాం, అది మరణకరమైన మాటల, జీవకరమైన మాటల? గట్టిగా ఎప్పుడు మన బిడ్డల్ని ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందుకు పిలిచి చేతులేసి హృదయపూర్వక ఆశీర్వదించి పంపించారు. అప్పుడు వాళ్ళు గొప్పళ్ళు అవుతారు. వాళ్ళు ఈడా బాగుపడ్డు, చదువు రాదు అన్నాం అనుకోండి, నిజంగా. ఎందుకంటే మనమే 100 సార్లు మన నోటితో అంటున్నాం, మాకు అప్పులు తీరవయ్యా, మా బాధలు పోవయ్యా. పోదు, మరి నీ నోట్లోనే వస్తుంది కదా. అందుకనే జీవము మరణము నాలుక వశమై ఉందట. ఎలా ఉందంట? నాలుక వశం దేవుడు పెట్టేశాడు. నువ్వు జీవం పలికితే జీవం చెప్తుంది. కొంతమంది ఎప్పుడు నాకు అసలు ఒంట్లో బాగోలేదయ్యా ప్రార్థన చేయి, ఎప్పుడు అదే మాట. అది నిజంగానే బాగోదు. మరి నాకు ఈ సంవత్సరం నుంచి ఇక ఏ బలహీనత రాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, వచ్చిన ఆయన మహిమ కోసమే. ప్రైజ్ ది లార్డ్ అని స్తుతిస్తా. ఎండిపోయిన స్థితిలో మనం నుంచోబెట్టాడు అంటే దేవుడు, అక్కడ మనం పలకాల్సిన ఎండిపోయిన మాటలు కాదు, ఎండిపోయిన తలంపులతో కాదు, జీవము గల దేవుని మాటలు అక్కడ పలకాలి. అక్కడ ప్రైజ్ ది లార్డ్. ఎంత బలహీనతైనా ఏ పాస్టర్ గారు వచ్చి చేయబెట్టక్కర్లా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. పొద్దున్నే చేయబెట్టుకుని ప్రార్థన చేసుకున్న ఉదయం చేసేయా, నా హస్తంతో నీ హస్తం జతపరిచేయ. నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగింది స్త్రీ. ఎలాగా నీ చెంగును విశ్వాసంతో ముట్టుకుంటే స్వస్థపరచబడతావు. ఈ రోజు చేస్తున్నాను, నేను స్వస్థత పొందినగా. ఒకరోజు జరగకపోయినా, రెండో రోజు జరగకపోయినా, నీ విశ్వాసం ఒక రోజు క్రియ చేస్తుంది. నా జీవితం ఇంకా ఎండిపోయింది అంతే ఫిక్స్ అయిపోతాం మనం. నా భర్తకి మారడు, నా అనారోగ్యం పోదు, నా పరిస్థితులు మారవు, నా అప్పులు తీరవు, 2024 కూడా వచ్చేస్తుంది, మారదు. మారాల్సింది అయ్యని కాదు, మన నోటి మాట మారాలి. దేవుడు పలకమన్న మాటలు మాట్లాడాలి. దేవుడు చెప్పిన మాటలు వాక్యంలో నుంచి పలకాలి. ఏ స్కేల్ కూడా తెలియదండి ఈ అనుభవం, ఏ స్కేల్ కూడా తెలియదు. దేవుడు అన్నారు, ఎండిపోయిన ఎముకలు బ్రతకలేవయ్యా, నీకే తెలుసు. అయితే నేను చెప్పినట్టు నోరెత్తి ప్రవచించు. నేను ప్రవక్తని, అంత పెద్ద ప్రవక్తనేం కాదే. ఒకరు మీరు కూడా అనుకోవచ్చు, నేను పెద్ద ప్రవక్తని కాదు. మీరు ప్రవక్తలు కాకపోయినా మీ నోట పలుకుతుంది జీవము గల దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటలు చాలు నిన్ను బ్రతికిస్తాయి. ఆ మాటలు చాలు బ్రతికిస్తాయి. శ్రీకాంత్ రావు బ్రదర్ ఉండేవాళ్ళు మన చర్చిలో. వాళ్ళ ఇల్లు చిన్న పూరి గుడిసె. 2 మగపిల్లలు పెట్టుకుని తల్లి తండ్రి ఉండేవాళ్ళు. చిన్న పూరి గుడిసె.
వాళ్ళ సొంత ఊళ్ళో. వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళి చదువుకుంటారు పాపాకి. ఏదో కొంచెం కొంచెం వాక్యాలు చూసుకుంటా రోజు పొద్దున్నే లేచి ఆ బైబిల్ పెట్టుకుని ఒక గంట సేపు కూర్చొని చదువుతూ ఉంటుందట. దాంట్లో చదివిందంట, ఆ వారం దైవ సేవకులు వాక్యం చెప్పారు, నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసంతో నీ పిల్లలు బాగుపడతారు, గొప్పోళ్ళు అవుతారంటే ఆమె విశ్వసించంట. ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు. చిన్న పిల్లలు అప్పుడే ఆమె పిలవడం స్టార్ట్ చేసిన, రే ఇంజనీర్ ఇట్రా అందట. అంటే చదివించే స్తోమత లేదు సరిగ్గా, ఇంజనీరింగ్ కాదు 10th క్లాస్ చదివించే స్తోమత లేదు ఇంట్లో. రే ఇంజనీర్ రా, అరే డాక్టర్ ఇట్రా అనేదట. ఆ విశ్వాసం చూడండి, ఆమె మాటను దేవుడు చూశాడు, ఆమె విశ్వాసాన్ని చూశాడు. అయ్యా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరిని పిలిచి చేతులు వేసి, నా బిడ్డను ఆశీర్వదిస్తాను బాబా, ఎంతగా నేనేం చేయలేను అయ్యా అని పంపించాడట. ఒకవేళ మీ పిల్లలు ఈరోజు దూరంగా ఉంటారేమో, ఉదయాన్నే మీరు లేచి ఫోన్ చేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి ఆశీర్వదించి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎప్పుడు మనకు శాపం అవ్వదు, ప్రార్థన ఎప్పుడు ఆశీర్వాదమే. చిన్న ప్రార్థన చేయండి. నీ భర్త ఒక తాగడానికి వెళ్తున్నాడు అనుకోండి, గొడవ పెట్టుకో, దీంట్లో నువ్వు మారో, ఎంతమంది మారారు నువ్వు మారో అనొద్దు. కూర్చో మోకాళ్ళు చిన్న ప్రార్థన చేస్తా, చేసే గల్లు నీ ఇష్టం. వెళ్తా ఉంటే విరక్తి వస్తుందండి మైండ్లో. ఆ మందు చూస్తుంటే యాసిడ్ చూసినట్టు ఉంటుంది వాళ్ళకి. మనం ఎప్పుడు గొడవలతో కాదు సాధించుకోవాల్సింది, విశ్వాసంతో సాధించాలి. ఎండిపోయిన అనుభవాన్ని విశ్వాసంతోనే మన జీవంలో తెచ్చుకోవాలి. కానీ మన శక్తి మన బలము సరిపోదు. దేవుడు అద్భుతం చేశాడండి. బిడ్డలందరినీ ఆశీర్వదించి పంపించేది. ఆదివారం సండే స్కూల్ పంపించేది జాగ్రత్తగా. స్కూల్ కంటే చాలా జాగ్రత్త తీసుకొని సండే స్కూల్ పంపించాడంట తల్లి. ఈరోజు దేవుని కృపలో 2 కొడుకులు మంచి ఇంజనీర్లు అయ్యారు. 2 ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు ఇద్దరిని కూడా. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కున్నారు. దేవుని కృపలో వాళ్ళ సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకున్నారు. అన్నిటికంటే ఆత్మీయంగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. నేనే సాక్ష్యం ఇవ్వగలను వాళ్ళిద్దరి గురించి. ఉన్నతమైన పొజిషన్స్ ఇద్దరు కూడా. ఆ తల్లి దగ్గర డబ్బు లేదు, ఆ తల్లి దగ్గర జ్ఞానం లేదు, విశ్వాసం ఉంది. ఇక్కడ కూర్చున్న ఏ తల్లి తండ్రి అయినా, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు తల్లి, నీ పిల్లలకి చెప్పుకునే జ్ఞానం నీకు లేకపోవచ్చు, మీకున్నటువంటి జ్ఞానము వాళ్ళకి చెప్పడానికి సరిపోకపోవచ్చు. కనీసం ఇంట్లో భార్య అయినా భర్త అయినా చదువుకుంటే బాగుండు, మేము చెప్పుకుంటాం, మాకు ఆ జ్ఞానం కూడా లేదు. కానీ ఒక మాట చెప్పనా, మీకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అదేంటి తెలుసా? విశ్వాసం. మా వల్ల కానిది నా దేవుడు చేస్తాడు అనేది విశ్వాసం. మా శక్తి వల్ల కానిది మా దేవుని శక్తి వల్ల జరిగింది అనేది విశ్వాసం. మా బలం వల్ల కానిది నా దేవుని బలం వల్ల జరిగింది అనేది విశ్వాసం. మా వల్ల అవదు కానీ నా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఇది కొనడానికి మనం చాలా ఇబ్బందులు పడ్డాం కదా, మనకు తెలుసు. 45-50 లక్షలు పెట్టి కొన్నాం ఈ బిల్డింగ్. ఇంకా లోన్ కూడా తీరలా. దేవుని అడుగుతున్న, ప్రభా సరిపోవట్లేదయ్యా, సరైన అవకాశం పక్కన నా గోడౌన్ ఖాళీ అయిపోయింది, మాకు కావాలి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు మందిరంలో, ఈసారి అది కొనేటప్పుడు ₹1 చర్చలు అడగను, ఎవరిని అడగను, విశ్వాసంతోనే పొందుకుంటా. విశ్వాసంతోనే పొందుకోవాలి, పొందుకొని తీరాలి. 4.5 కోట్లు 5 కోట్లు ఎంతో మందికి కొన్ని వేల కోట్లు ఇచ్చాడండి దేవుడు ఆయన పరిచయకి. ఇది పెద్ద ఎక్కువేం కాదు ఆయనకి. విశ్వాసంతో పొందుకుంటా. నేను మాట చెప్పనా, మనం ఆయన చెప్పిన మాటన్నాళ్ళు వినాలి కదా. మన బలం సరిపోయినప్పుడు, మన శక్తి సరిపోయినప్పుడు, మన జ్ఞానం సరిపోయినప్పుడు కనీసం దేవుడు ఏం చెప్పాడో అదనే చేయాలిగా. యెహెజ్కేలు దగ్గర శక్తి లేదు, బలం లేదు, గొప్ప ప్రవక్త కూడా ఏం కాదు ఆయన. కానీ దేవుడు అన్నారు, ఇదిగో నేను చెప్పినట్టుగా నువ్వు పలుకు, నేను చెప్పినట్టుగా ఈ ఎండిపోయిన ఎముకలో జీవము కలుగును గాక అని పలకమన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఆ మాటలు పట్టుకొని ఈ ఎండిపోయిన ఎముకలు చూసి అంటున్నాడు, ఇదిగో మీలోనికి జీవాత్మని తీసుకొని వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషికి అధికారం దేవుడు ఎలా ఇచ్చాడు చూడండి. ఆత్మీయతలో చచ్చిపోయిన వ్యక్తిని, దేవునికి దూరమైన పాపములు చచ్చిపోయిన వ్యక్తిని మీరు చూసి పలకాల్సిన మాట ఏంటి తెలుసా? ఈ వ్యక్తిలోనికి దేవుని జీవాత్మ వచ్చును గాక. ఆ మాట పలకాలి. ఆ మాట మనం నోరు తెలిసి చెప్పనంతకాలం భర్తలో, తండ్రిలో, పిల్లల్లో మార్పులు చూడలేం మనం. యవనస్తులను, ఏ బిడ్డలను చూసి ఏ తల్లి ఆడవద్దు, కన్నీరు గార్చద్దు. ప్రార్థనా గదిలో కన్నీరు గార్చండి,
బయటకు వచ్చాక విశ్వాసంతో పలకండి. ఈరోజు మాట చెప్పనా, మనము చేయలేనిది దేవుడు చెప్తాడు ఇలా చేయండి అని, దాన్నన్నా మనం చేయగలగాలి. వెంటనే పలికాడు. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. చర్మము కప్పి మీకు నరములు దించి మీ మీద, 6వ వాక్యం, మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, చూడండి ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం 7వ వాక్యంలో హెస్కేలు పలుకుతున్నాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. హల్లెలూయా. ఏం పుట్టిందంట? ఆ లోయలో, ఎండిపోయిన లోయలో, ఎండిపోయిన ఎముకల ఆ మధ్యలో ఒక శబ్దము ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందో జీవము గల దేవుని మాటలు పలికినప్పుడే, దేవుడు చెప్పిన ఆ మాటలు పలికినప్పుడే నిజమైన జీవపు శబ్దం ప్రారంభమైంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం లేదు, నా స్థితి బాగాలేదు, ఆ మాటలు మాట్లాడద్దు, అసలు వదిలేసేసి కొత్తగా మారండి. ఇప్పుడుకైనా మారుతాం. జీవము గల మాటలు పలుకుతాం మనం. అందరూ ప్రార్థన చేసుకున్నారు, చక్కగా నేను ప్రార్థన సరి చేయలేకపోతున్నా, ప్రార్థన చేయడం కాదు, నువ్వు బలుకు చేయి, నీవే చేయబెట్టి నేర్చుకున్నాము, నాలోకి జీవాత్మ వచ్చింది కాక ప్రార్థనాత్మ నేను పొందుకున్నాను కాక. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నాకు సామెత ఉంటుంది. ఏంటిది? ఏంటంట? నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. నోరు బాగుపోతే ఊరు అయిపోయింది. కొన్ని ఊర్లు నోరుతోనే నాశనం అయిపోయినాయి అంట. ఏంటంట? హలో, కొన్ని కుటుంబాలు గట్టిగా గట్టిగా, కొంతమంది జైలు ఎందుకున్నారో చెప్పండి. హత్య చేసి పొడి చేసుకునేంత స్థితికి ఫస్ట్ మాటతోనే స్టార్ట్ అవుతుంది ఆ గొడవ. ఆ నోరులో, ఆ నోటితో జీవము గల దేవుని మాటలు పలికితే, ఒకళ్ళు అన్యాయమైన మాటలు పలికితే జైల్లో ఉంటే, జీవం గల దేవుని మాటలు పలికితే పరలోకాన్ని భూమి మీద మనం అనుభవించగలం. మనం ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, వెంటనే గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి ఏమైందంట? గట్టిగా. భార్యాభర్తని ఎముకలు కలవాలంటే నువ్వు జీవము గల మాటలు పలకాలి. వారిద్దరూ ఏక శరీరమై ఇందురు అన్నాడు దేవుడు. వివాహ విషయంలో ఆదామావను చూసి వీరిద్దరూ ఏక శరీరం అవుతారు అన్నాడు. ఒకసారి విందాం ఒకసారి జాగ్రత్తగా. దేవుడు అన్నాడు కాబట్టి వారు ఏమయ్యారు? గట్టిగా గట్టిగా. ఒకసారి పాస్టర్ గారు మా అందరం కూర్చొని వచ్చి భోజనం చేస్తుంటే వాళ్ళతో దూరం వెళ్ళిపోయి చెరువు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు మేము ఎదుగుతుంటే ఎక్కడో ఒక చెరువు దగ్గర కూర్చొని తింటున్నారు ఇద్దరు. మేము అనుకున్నాం ఒక ఆయన వెళ్ళారో మనకు ఇద్దరు వెళ్ళి కూర్చొని తిన్నా. అప్పుడు అర్థమైంది ఏక శరీరం అంటే ఇలా ఉంటుందేమో అనిపించింది ఆ రోజు. చూడండి, నిజమే. దేవుడు అన్నాడు కాబట్టి ఆ ప్రేమ చూడండి. ఒక అమ్మాయి వివాహం అవ్వగానే ఇంట్లో అందరినీ వదిలేసి అలా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? అప్పుడు నాన్న పక్కన పడుకుంటుంది చక్కగా, నాన్నతో చక్కగా సరదాగా, అమ్మతో సరదాగా, అన్నదమ్ములతో సరదా. కానీ పెళ్ళైన క్షణం నుంచే ఆ 2 నుంచి మొత్తం మారిపోద్ది. వాతావరణం, మైండ్ సెట్ అంతా మారిపోద్ది. ఇలా ఎందుకు తెలుసా? దేవుడు పలికాడు ఆ మాట. మీరు ఎటువంటి ఇద్దరు కాదు, మీరు ఏక శరీరం అయి ఉంటారు. అక్కడ పలికాడు దేవుడు. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పలుకమన్నాడు, మనం కూడా పలికితే అదే జీవము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే జీవం ఇక్కడ చూడండి, గమనించండి. ఎప్పుడైతే ఏస్కేల్ ఆ మాట పలికాడో గడగడమని శబ్దం ప్రారంభమైంది. రెండోది ఏంటో తెలుసా? ఎముకలు ఒకదానికి ఒకటి ఏమైపోతాయంట? గట్టిగా గట్టిగా కలుసుకుంటున్నాయంట. చూడండి, గమనించండి. ఒకవేళ మీ బిడ్డల విషయంలో, మీ అల్లుడి విషయంలో, మీ కూతురు విషయంలో, కోడల విషయంలో బాధపడుతుంటే కనుక ఈరోజు ఒక మాట చెప్పాను. దేవుడు పలకమంటున్నాడు, వారిద్దరూ ఒకటవుతారని పలుకు. వారిద్దరూ సంతోషంగా ఉండబోతున్నారని పలకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ మాటలు మనకి నేర్పించాడు. ఆయన 2 ఎముకలు ఏమవుతున్నాయట? గట్టిగా గడగడమని శబ్దం వచ్చి 2 ఎముకలు ఒకదానికొకటి జతపరచబడుతుంటే సడన్ గా భయపడిపోయి ఏం చేస్తుందని చూస్తే కాలెముక కాలుకి వచ్చేస్తుంది, చెయ్యి ఎముక చెయ్యికి వస్తుంది, తలెముక తలకు వస్తుంది, ఛాతి ఎముక ఛాతి దగ్గరికి వచ్చేస్తుంది. శరీరం అంతా ఎలా అప్పుడు వరకు అన్ని ముక్కలు పడిపోయినన్ని జీవము గల దేవుని మాట పలికిన వెంటనే ఒక రూపం ఏర్పడుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే జీవము గల దేవుని మాట మనకు రూపంలోకి తీసుకొచ్చింది ఈరోజు. హల్లెలూయా. అదే జీవము గల దేవుని మాట ఈరోజు నీ కుటుంబాన్ని కూడా ఒక రూపంలోకి తేయలేదు. ఆమేనంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గడగడ మన శబ్దం కొట్టింది, నరములన్నీ కలవాలని ప్రవచించాడు. ఏమైంది? నేను చూచుండగా నరములు మాంసమును వాటి మీదకు వచ్చాను, వాటి పైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయింది. ఇప్పుడు ఎముకలు వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసి ఆ ఎండిపోయిన లోయలో చచ్చిపోయిన అనేక మంది యుద్ధ సైనికుల యొక్క శరీరాలు మళ్ళీ మామూలు శరీరాల్లాగా రెడీ అయిపోతున్నాయి. కానీ ఏమి లేదంట, గట్టిగా 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 జీవము లేదంట. నిజమే, మనం కూడా జీవము లేని వారుగా తిరుగుతుంటూ ఉంటాం కొన్నిసార్లు. మన కుటుంబం పైకి బాగుంటుంది అంతా కూడా, కానీ లోపల జీవం ఉండదు. మన జీవితంలో అంతా బాగుంటుంది, మన డ్రెస్సింగ్ బాగుంటుంది, మన కారు వేసుకొని చక్కగా అన్ని రకాలు తిరుగుతున్నాం, కానీ మనలో జీవం ఉండదు కొన్నిసార్లు. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ ఆదివారాలు ఎక్కడ చూడండి, అందరు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. వెళ్తారు. ఆ పక్కన మొక్క వీళ్ళ మొక్కలు చూడండి, మనకు అర్థమైపోద్ది. ఒకటి బైబిల్ ఆ చేతులు లేకపోయినా వీళ్ళు దేవుని పిల్లలు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఒక జీవం ఉంటుందండి. మనవాళ్ళు కూడా కొంతమంది ఊర్లో వెళ్ళేసి వచ్చాక నేను మొక్కలు చూస్తాను. ఊర్లో వెళ్ళక ముందు జీవముతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఊర్లో వెళ్ళి ప్రార్థన లేక దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారమైన జీవితం చేసి వస్తారు. వాళ్ళ మొక్కలు చూడండి అర్థమైపోద్ది, జీవం పోయి, దేవుని మహిమ పోయి. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు అంతా బాగుంది, నరాలు వచ్చినాయి, మాంసం వచ్చినాయి, ఆ మాట పలకగానే ఎముకలన్నీ చెప్పబడిపోయినాయి, జీవం లేదు. అక్కడితో యెహెజ్కేలు వదిలి వెళ్ళిపోలా, దేవుడు విడిచిపెట్టలా. నేను మాట చెప్పనా, మనం నిజమైన జీవము గల వారిగా మారే వరకు దేవుడు మనం విడిచిపెట్టాడు. విశ్వసించిన ఆమేన్ చెప్పండి. పక్కన చేయించి చెప్పండి, నిన్ను దేవుడు విడిచిపెట్టడని చెప్పండి. అటు ఇటు చెప్పండి, నిన్ను దేవుడు విడిచిపెట్టడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు చూడండి, జీవాత్మ ఎంత మాత్రం లేకపోయింది. 9వ వాక్యం. అప్పుడు ఆయన మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నారు రెండోసారి. ఏమనంటున్నారు చూద్దాం. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచింది. హల్లెలూయా. మళ్ళీ అన్నాడు దేవుడు, యెహెజ్కేలు మౌనంగా ఉండు మాకు. రాత్రంతా చేపలు పెట్టావు కదా పేతురు, దొరకలేదు కదా, ఇప్పుడేమో నా మాట చెప్పింది అనగానే పేతురు విన్నాడు. హలో, విన్నాడా? నా మాట చెప్పునా. దేవుని పిల్లలు ఈ అనుభవాన్ని ఒక్కటి నేర్చుకుంటే, ఎండిపోయినా ఏ లోయ అయినా కానివ్వండి, మీకు ఏ లోయలో మీరున్నా దేవుని మాట ఎప్పుడైతే మీరు వింటారో చేపట్టి పైకి తీసేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం ఆదివారం చర్చికి వచ్చేసి వెళ్ళిపోవడం దేవుని మాట వింటాం అనుకుంటున్నాం. మనం క్రీస్తు స్వరూపంలోకి వచ్చే వరకు ఆయన విడిచిపెట్ట మనల్ని. ఆయన ఏం చేయడు మనల్ని? చెప్పండి గట్టిగా, విడిచిపెట్టడం. క్రీస్తు స్వరూపంలోకి వచ్చే వరకు విడిచిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వెంటనే దేవుడు అనిగో ఇప్పుడైనా చేయేసుకో. రెండోసారి ఏం ప్రభు, ఏం చేయాలి? జీవాత్మ వచ్చినట్టు ఏం చేయి? ప్రవచించు. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రవచించు. జీవాత్మ వచ్చినట్టు ప్రవచించు. అయ్యా, నేను పలికితే జీవాత్మ వచ్చేస్తుందా? నేను నరమాత్రుని కదయ్యా, చిన్న వ్యక్తిని కదయ్యా, నేను పలికితే జీవం రావడం ఏంటి? నువ్వు పలికితే దేవుడు జీవం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ వల్ల రాదు, కానీ నీ మాటలో నా బిడ్డ కాబట్టి ఆ శక్తిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రాజు ఒక ఆజ్ఞనిచ్చాడు, జరిగిద్దే జరగదా? గట్టిగా గట్టిగా. రాజకోటలో రాజకుమారుడు వచ్చేదని చెప్పాడు అనుకోండి, జరిగితే జరగదా?
హలో జరిగితే జరగదు. మనం జీవము గల దేవుని పిల్లలం, రాజకుమార్తెలం, రాజకుమారులం. మనము పలుకుతే కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మనం నోరు తెరిచి పలుకుతుండగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఏస్కేలు జీవం వచ్చినట్లు పలుకయ్యా. ఎముకలు వచ్చేసినాయి, నరాలు వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, ఒక రూపం వచ్చేసింది, కానీ జీవం లేదంటున్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వే పలుకు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఆలోచన చేస్తే ఏస్కేల్ నన్ను నుంచోబెట్టి దేవుడే ఎముకలు వచ్చును గాక, జీవం వచ్చును గాక, నరాలు వచ్చును గాక అనేసేచ్చుగా. ఏస్కేల్ నోడుతోనే ఎందుకు పలికిస్తున్నాడు? ఈరోజు ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గమనించండి, దేవుడు ఎందుకు ఏస్కేల్తో పలికిస్తున్నాడు? కారణం ఏంటి? అది ఆయన బిడ్డలకు ఆయన శక్తి అంటే తెలియాలి. వారు పలుకుతుంటే దేవుని కార్యాలు జరుగుతాయి తెలియాలి. ఏస్కేల్ కూడా దేవుడు చెప్పినట్టే పలుకుతున్నాడు. మరి మనం కూడా దేవుడు చెప్పినట్టు చేయాలిగా, వినాలిగా. వింటే ఆయన సహాయం చేస్తాడు నీకు. నువ్వు ఏ లోయలను ఈరోజు ఉండదు. ఒకవేళ ఇంకొకరు వేరే లోయ ఉండొచ్చు, మీ కుటుంబంలో వేరే లోయ అనుభవం అయి ఉండొచ్చు. అది ఏ లోయ అయినా దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏది కూడా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నాడు, సవాలు విసురుతున్నాడు అండి. నాకు అసాధ్యం ఏదైనా ఉందా? ఏం లేదు. మరి అంత గొప్ప దేవుడు ఈరోజు నీకు అధికారం ఇస్తున్నాడు. ఎంతమంది పొందుకోవడానికి రెడీగా ఉన్నారు? ఈరోజు ఆరాధనలు మీరు పొందుకోండి కాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆరాధనలో ఒక జీవాత్మ మన జీవితంలోకి రాబోతుంది. విశ్వసించిన వాళ్ళు ఆమె నేను చెప్తూ మోకాళ్ళు వేసి, ఆమె నేను చెప్తూ మోకాళ్ళు వేసి, ప్రభా ఆ జీవం ఈరోజు నేను పొందుకొను గాక, ఆ జీవం ఈరోజు నేను పొందుకొను గాక. నా జీవితంలో చాలా విషయాలు నేను చచ్చిపోయినానయ్యా, నా జీవితంలో చాలా విషయాలు నేను నశించిపోయినానయ్యా. అయ్యా నీ అద్భుతం చేయనానా, నీ కార్యాలు జరిగించినానా, నీ కార్యాలు జరిగించు ప్రభా.